పాల్ దేవకర్ణ జోష్న ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈరోజు అనేక మంది యవనస్తులకి అన్ని ఉండి కూడా ఈరోజు చాలా మంది దేవుని పని చేయలేరు. కానీ వీళ్ళు సరిగా నడవలేని స్థితిలో ఉండి కూడా దేవుడు అంటే ఎంతో ప్రేమ, దేవుని సన్నిధి అంటే ఎంతో ఆసక్తి, పాటలు పాడటం, దేవుని వాక్యాన్ని బోధించడం, ఈ స్థితిలో ఉండి కూడా వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. గొప్ప సాక్ష్యాన్ని వీరు కలిగి ఉన్నారు. వీరి ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందని నేను సంతోషిస్తున్నాను. ఇంకా అనేక మంది యవనస్తులు వీరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలని, దేవుని మీద ప్రేమ విశ్వాసం అధికమై దేవుని కాడిని మోయాలని యవనస్తులు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అది లేదు ఇది లేదు అని చెప్పి వంకలు సాకులు చెప్పకుండా ఉన్నదాన్ని బట్టి ఏదైతే చేయగలుగుతారో అది దేవుని కోసం చేయాలని, జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించాలని, తలాంతుల్ని దేవుని కోసం వాడాలని, బలహీనతలను చూసుకోక వాటిని మర్చిపోయి ఉన్న వాటితో దేవుని మహింపరచాలని రోజు దేవకర్ణ జోష్న ఇద్దరు కూడా మన మధ్యలో మనకు మాదిరిగా ఉన్నారు, ఇన్స్పిరేషన్ ఉన్నారు. కాబట్టి యవనస్తులు కూడా నేను ఆహ్వానిస్తున్నాను. యూత్ మీటింగ్ లో పాల్గొనండి, దేవుని కాడిని మోయండి, దేవుని ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.